హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు ఏ విధంగా చూసారో ఇదేంటి కాన్సెప్ట్ ఏం కదండి. సో ఐపీ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. చాలామంది మీరు ఎన్నో చూసే ఉంటారు, ఎన్నో కేసులు ఉంటారు, ఎన్నో సందర్భాల్లో ఇలాంటి పదాన్ని మీరు చాలాసార్లు అయితే వినైతే ఉంటారు. ఐపీ అంటే ఏంటి? ఇన్సాల్వెన్సీ పేమెంట్స్. సో ఇన్సాల్వెంట్ పేమెంట్ అంటే ఏంటంటే ఏం కదండి, ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు, వ్యక్తి కానీ లేకపోతే అతను వ్యాపారస్తుడు కానీ ఎవరో పలానా వ్యక్తుల దగ్గర నుంచి లేకపోతే బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారు. సో అప్పులు తీసుకున్నప్పుడు అతను ఆ అప్పును చెల్లించలేని స్థితిని ఏమంటామంటే ఇన్సాల్వెన్సీ పేమెంట్ కింద అయితే మనం పరిగణిస్తాం. సో ఈ ఇన్సాల్వెన్సీ పేమెంట్ ఈ దివాలా అనేది ఏంటంటే, ఇప్పుడు వీటిని పేమెంట్ చేయడానికి మనకైతే ఖచ్చితంగా అయితే కోర్టుని అయితే అప్రోచ్ అవుతామండి. సో కోర్టుకి వెళ్ళి ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? ఇక్కడ అప్పు ఇచ్చిన వ్యక్తి వెళ్ళొచ్చు, లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే దివాలా తీసాడో ఆ వ్యక్తి కూడా అయితే వెళ్ళి కోర్టుని అయితే సంప్రదించవచ్చు. సో ఈ కోర్టుని సంప్రదించినప్పుడు ఏంటంటే, ముందుగా కోర్టు అయితే కొన్ని కండిషన్స్ అయితే తీసుకుంటుంది. ఇలా కోర్టుని పిటిషన్ వేసినప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం దీన్ని. సో ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినప్పుడు ఏంటంటే, కోర్టు నిజంగా ఈ వ్యక్తి దగ్గర చెల్లించలేని అప్పు అయితే చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడా లేదా అనేది పరిగణిస్తుంది. సో దాని తర్వాత ఇతనికి యొక్క ఏమైనా ఆస్తులు కనుక ఏమైనా దాచాడా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు అయితే పరిగణిస్తుంది. సో పరిగణించిన తర్వాత ఇంకో చిన్న కండిషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ అతని అప్పు అనేది ఏంటంటే కనీసం ఒక 500 రూపీస్ అంటే 500 రూపీస్కి పైన అయితే ఉండాలి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు అయితే ఏదైతే ఈ కోర్టు అయితే ఉందో, ఈ కోర్టు అనేది ఏంటంటే అఫీషియల్ అసైనీ లేదా అఫీషియల్ రిసీవర్ అని వీళ్ళని నియమిస్తుందండి. సో అఫీషియల్ అసైనీ అంటే ఏం కదండి, ఇక్కడ అసైనీ అంటే ఎవరంటే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ముంబై, కోల్కతా, మద్రాసు వీటికి సంబంధించిన ఈ టౌన్స్లో మాత్రమే అఫీషియల్ అసైనీస్ని నియమించడం అయితే జరుగుతుంది. ఇవి కాకుండా మిగిలిన ఇండియాలో ఏ ఏరియాలో అయినా సరే అఫీషియల్ రిసీవర్స్ అయితే కోర్టు అయితే నియమిస్తుందండి. సో వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే, ఎవరైతే ఈ అప్పుదారుడు ఉన్నాడో, ఎవరైతే దివాలా తీసిన వ్యక్తి ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తులన్నింటిని కూడా, ప్రాపర్టీస్ అన్నింటిని కూడా అయితే వీళ్ళైతే రిసీవ్ అయితే చేసుకుంటారండి. మొత్తం వాటిని రిసీవ్ చేసుకుని వాటన్నిటిని కూడా అమ్మేసి, ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని అమ్మేసి ఇక్కడ ఒక క్రమంలో అయితే డబ్బులు అయితే పంచడం అయితే జరుగుతుందండి. ముందుగా అయితే ఏంటంటే కోర్టు ఎక్స్పెన్సెస్ అయితే, ఇక్కడ కోర్టు ఛార్జీలు అయితే ఏవి జరిగినాయో వాటిని ముందుగా అయితే వాటిని తీసుకుంటారు. అదేవిధంగా వాటిని తీసుకున్న తర్వాత ఏంటంటే, ఇక్కడికి వచ్చేసరికి సెక్యూర్డ్ క్రెడిటర్స్, సో ఎవరైతే మార్టిగేజ్ లోన్స్ కానీ హైపోథెకేషన్ సంబంధించిన వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారో ముందుగా అయితే వాళ్ళకి చూస్తారు. తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్కి అయితే సెటిల్ చేయడం అయితే జరుగుతుంది. సో అన్సెక్యూర్డ్ లోన్స్ మీన్స్ ఇక్కడ ప్రామిసరీ నోట్ల మీద కానీ వేరే విధంగా డబ్బులు ఇచ్చినప్పుడు ముందుగా అయితే తర్వాత అయితే వాళ్ళకి చేస్తారు. తర్వాత ముందుగా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ముందు కోర్టు ఎక్స్పెన్సెస్ తీసుకుంటారు. తర్వాత ఏంటంటే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటారో, తర్వాత అన్సెక్యూర్డ్ ప్రిన్సిపల్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఈ మిగిలిన అమౌంట్ ఏదైతే మిగిలిందో ఈ అమౌంట్ని అయితే ఎవరైతే ఈ డెప్టర్ ఉన్నారో, ఎవరైతే ఈ అప్పుదారు ఉన్నాడో అతనికి అయితే చెల్లించడం అనేది ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసింది, ఇంతవరకు అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిజంగాను ఆ సమయంలో కనుక అప్పుదారుని దగ్గరే నిజంగా దివాలా తీసిన వ్యక్తి దగ్గర కనుక ఎటువంటి ఆస్తులు, ఎటువంటి ప్రాపర్టీస్ కనుక లేకపోతే పరిస్థితి ఏంటి? అంతే కదండి. చాలామందికి ఈ క్వశ్చన్ అయితే మీకు అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి కేసులు అయితే జరిగినాయండి. నిజంగా అతని దగ్గర ఆస్తులు లేకపోతే ఏం పరిస్థితి అండి? సో ఆస్తులు లేకపోతే ఏముందండి, కోర్టు అయితే అతని నుంచి అయితే డిశ్చార్జ్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నిజంగా లేకపోతే కనుక డిశ్చార్జ్ ఆర్డర్ అయితే ఇస్తారు. సో ఈ డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే ఇంకెవరో ఏం చేయడానికి లేదండి. ఇంకా అతను రికార్డ్ చేసి, అతను వాయిస్ని అంతా రికార్డ్ చేసి లీగల్ నోటీస్ అయితే ఇవ్వడం, లీగల్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే చేస్తుందండి. దాన్ని డిశ్చార్జ్ ఆర్డర్ అంటాము. సో ఇంకా అతనికి ఆ అప్పులకి ఎటువంటి సంబంధం ఉండదు కోర్టు ఇది ఇవ్వాలంటే. అయితే ఇందులో కనుక ఏదైనా ఫ్రాడ్యులెంట్ అంటే ఈ ఇంటెన్షన్ అనేది ఏది మోసం చేసే ఉద్దేశం ఉండి కొన్ని ఆస్తులని హిడెన్ చేసి దాచినప్పుడు అయితే సో ఈ డిశ్చార్జ్ ఆర్డర్ అనేది రావడం అయితే జరగదండి. ఇది కూడా గమనించుకోండి. సో ఆస్తులు లేకపోతే కనుక అతనికి డిశ్చార్జ్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, ఎటువంటి ఆస్తులు ఉన్నాయి కనుక. సో అదేవిధంగా ఈ డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇన్కేస్ తర్వాత ఎవరో ఈ ప్రిన్సిపల్స్ ఉన్నారు కదండి, క్రెడిటర్స్, ఈ ప్రిన్సిపల్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో రుణ దాతలు అంటాం వీళ్ళని. సో ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
అతని మీద మళ్ళీ సివిల్ కేసు అలాంటివి వేసిన ప్రయోజనం ఉండదండి. వేయడానికి జనరల్ రూల్ ఏంటంటే అలాంటి వ్యక్తులు ఈ ఈ దివాళా తీసిన వ్యక్తి మీద మళ్ళీ మనం కేసు వేయడానికి అయితే లేదని రూల్ ప్రకారం అయితే ఏ సందర్భాల్లో కేసు వేయచ్చు అంటే ఇతను కనుక ఏదన్నా ఉద్దేశపూర్వకంగా కానీ మోసం చేసే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏదైనా ఆస్తులను దాయడం కానీ లేదంటే వాళ్ళ సమీప బంధువులకు తక్కువ వాల్యూకి అమ్మడం కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు సో ఏంటంటే ఈ డిశ్చార్జ్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుందండి. సో డిశ్చార్జ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో అలా క్యాన్సిల్ చేసినప్పుడు ఏంటంటే అది క్రిమినల్ లైబిలిటీ కింద వచ్చి సో అతనికి అయితే 2 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా అతనికి ఫైన్ కూడా పడే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ముందుగా మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ దివాళాదారుడు ఈ అప్పుదారుడు ఎవరైతే ఉన్నారో అతనైతే ఖచ్చితంగా అయితే అతని దగ్గర ఆస్తులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అమ్మేసి ఎవరైతే ఈ ప్రిన్సిపల్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పు అయితే తీర్చేయాలి. ఇదంతా కోర్టు అండర్లో జరుగుతుంది. అయితే ఇందులో ఒక క్వశ్చన్ అయితే మనం రేజ్ చేయొచ్చండి. అంటే ఇన్ కేసు వాళ్ళ లీగల్ ఎయిర్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా ఈయన అప్పు చెల్లించకపోతే? అంటే ఇప్పుడు లీగల్ ఎయిర్స్ అంటే ఇక్కడ ఎవరు వస్తారంటే ఫర్ సపోజ్ అక్కడ తండ్రి తీసుకున్నాడు అనుకుంటే అతని భార్య అతని పిల్లలు వాళ్ళు వస్తారు. సో వాళ్ళకైతే ఎటువంటి సంబంధం అయితే ఉండదండి. ఇన్ కేసు ఈ ప్రొసీడింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైతే ఈ అప్పుదారుడు ఈ దివాళాదారుడు ఎవరైతే ఉన్నారో అతను కనుక చనిపోతే కనుక అతను లీగల్ ఎయిర్స్కి ఏమైనా సంబంధం ఉంటుందంటే లీగల్ ఎయిర్స్కి అయితే ఏ విధంగా సంబంధం ఉండదండి. ఇన్ కేసు నిజంగా అక్కడ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు అతను ప్రాపర్టీస్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ షేర్ చేసుకున్న ప్రాపర్టీస్ నుంచి దీనికి తిరిగి చెల్లించే రైట్స్ అయితే ఉంటాయండి. సో ఎవరైతే మన ఆఫీషియల్ రిసీవర్స్ అన్నామో వాళ్ళైతే వాటిని అయితే తీసుకొని సో ఇక్కడ ప్రిన్సిపల్ క్రెడిటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం కదండి, ఆ తండ్రి యొక్క అప్పు అనేది ఏంటంటే అతని యొక్క అప్పు దివాళాదారు యొక్క అప్పు 10 లక్షలు అయితే ఉందనుకుందాం. సో ఈ 10 లక్షల అప్పుకు గాను ఇతను ఏంటంటే అక్కడ 6 లక్షలకు సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఏంటంటే ఇతనికి అయితే ప్రాపర్టీస్ అయితే 6 లక్షలే ఉన్నాయండి. ఈ 6 లక్షలు కూడా ఏంటంటే తన కుమారులలో పంచుకున్నారు. సో పంచుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ కోర్టు ద్వారా నియమించినటువంటి అఫీషియల్ రిసీవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఈయన అన్ని పరిగణనలోకి తీసుకుని ఓన్లీ 6 లక్షలు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ప్రాపర్టీకి సంబంధించి సో ఈ 6 లక్షల ఆస్తిని ఈ 6 లక్షల అమౌంట్ను కూడా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రిన్సిపల్ క్రెడిటర్స్ ఎవరైతే ఈ రుణ దాతలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇదే సమయంలోను అంటే ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసిన సందర్భంలో ఇన్ కేసు అతని యొక్క ఆస్తులను తన కుమారులు కానీ తన భార్యకి కానీ తన పిల్లలకి కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇతనికి సంబంధించి ఏమి ఉండవు కదని మీకు చాలామంది డౌట్ వస్తుందండి. ఇన్ కేసు అది కూడా జరిగినా సరే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ అఫీషియల్ రిసీవర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోర్టు ద్వారా నియమించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనైతే మొత్తం పాస్ట్ 2 ఇయర్స్ అంతా కూడా చెక్ చేస్తారండి. ఇతని యొక్క ఆస్తులు ఏమైనా ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, సో ఏమైనా తక్కువ ఇతనికి సంబంధించిన ప్రాపర్టీస్ని తన బంధువులకు ఏమైనా తక్కువ ధరకు ఇచ్చారా లేదా, ఇవన్నిటిని కూడా పూర్తిగా అయితే తెలుసుకుంటుందండి. వీటన్నిటిని తెలుసుకొని అది కనుక ఏంటంటే 2 సంవత్సరాల లోపు ఉంటాయి కనుక అంటే ఈ 2 సంవత్సరాల లోపు కనుక ప్రాపర్టీస్ని అతని పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది 2 సంవత్సరాల లోపు ఉంటాయి కనుక అయితే అదైతే అవదండి. మళ్ళీ రికవరీ చేసుకుని ఆ ప్రిన్సిపల్ క్రెడిటర్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది కాదు మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే కనుక ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే రికవరీ అయితే చేసుకోలేరండి. ఇది కూడా మీరు అయితే గమనించుకోండి. ఇక్కడ ఇందులోనే చిన్న కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే ఈ లీగలైజ్ ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆస్తిని వీళ్ళకి ముందుగానే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు అయితే ఏం చేశారంటే ఇమీడియట్లీ వేరే పర్సన్కి అయితే అమ్మడం అయితే జరిగిందండి. సో ఎలాంటి పరిస్థితులు ఏంటి అనే కేసు గురించి కూడా అక్కడ కూడా ఆలోచించుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అయితే మనకి అప్లికేబుల్ అవుతుందండి. ఏదైనా సరే 2 సంవత్సరాల లోపు. సో 2 సంవత్సరాల లోపు కనుక జరిగితే కనుక ఈ ఐపీకి పిటిషన్ వేసే ముందు 2 సంవత్సరాల లోపు అంటే ఫర్ సపోజ్ ఈ 2025లో కనుక ఐపీ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అంటే అది 2023 సంవత్సరంకి ముందుగానే అదైతే రిజిస్ట్రేషన్ అయితే వేరే వ్యక్తికి అమ్మకం అయితే జరిగి ఉండాలి. సో అలా కాకుండా ఈ 2023 అంటే 2024లో కానీ
ఇక ఈ 2 సంవత్సరాల లోపు కానీ కనుక ఏమన్నా జరిగితే కనుక ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నాడో, మళ్ళీ గుర్తుంచుకోండి, ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నాడో అతని నుంచి అయితే ఆ ప్రాపర్టీస్ని అయితే వెనక్కి తీసుకొని ఎవరైతే ఈ కోర్టు ద్వారా నియమించబడిన వ్యక్తి అఫీషియల్ రిసీవర్ అన్నాం కదా, సో వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే రైట్ అయితే ఉంటుందండి. సో అది తీసుకుని కూడా ఆ ప్రాపర్టీస్ కూడా తీసుకుని కూడా అప్పుడైతే ఈ ప్రిన్సిపల్ క్రెడిటర్స్కి అయితే చెల్లించడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటి ఆస్తులు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో చాలామంది ఐపీ పెట్టేసి చాలా హ్యాపీగా ఉందాం అనుకుంటారండి. సో హ్యాపీగా అయితే ఉండలేరండి. మీరు కనుక మీ ఇంటెన్షన్ అనేది వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఫ్రాడ్ చేసే ఉద్దేశం, మోసం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు మీరైతే హ్యాపీగా ఉండలేరండి. ఎందుకంటే అది ప్రూవ్ చేస్తే కనుక మీకైతే కనీసం అయితే శిక్ష అయితే పడుతుందండి. మీకు ఏదైతే డిశ్చార్జ్ ఆర్డర్ ఉందో అదైతే ఉండదండి, క్యాన్సిల్ అయితే అవుతుందండి. సో ఇది కూడా మీరు గమనించుకొని ఖచ్చితంగా అయితే మీరు అయితే లైబుల్ అవుతారు. అలా కాకుండా మీరు ఇలాగ ఐపీ పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడే ముందు ఈ 2 సంవత్సరాల్లో కనుక ఇలాంటి సమీప బంధువులకి తక్కువగా మార్కెట్కి అమ్మేయడం, లేకపోతే ఈ లోపల గిఫ్ట్ డీడ్లు ఇచ్చేయడం, ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్ డీడ్లు ఇచ్చేయడం, ఇవన్నీ చేస్తే కనుక ఏదైనా ఈ 2 సంవత్సరాల ప్రాసెస్లో అది జరిగితే కనుక ఎవరైతే ఐపీ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే హ్యాపీగా అయితే ఉండలేడని ఇది మీరు తెలుసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే ఎవరికైతే గిఫ్ట్ డీడ్లు ఇచ్చిన వ్యక్తి లేకపోతే అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 2 సంవత్సరాల లోపు వ్యాలిడిటీ ఏదైనా అయితే ఉందో సో వాళ్ళకైతే పూర్తి అయితే ఉండదండి వాటి మీద. సో ఇలాంటి ప్రాపర్టీస్ విషయంలో కూడా ఏంటంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలండి. ప్రతిదీ కంపల్సరీగా చూసుకోవాలి. ఇలాంటి ఏం జరుగుతున్నాయా లేదా అనే విషయాలన్నీ పరిగణించిన తర్వాతే అప్పుడైతే మీరైతే ప్రాపర్టీని అయితే కొనండి. సో ముందుగా మీరు ప్రాపర్టీని కొనేటప్పుడు ఖచ్చితంగా అయితే మీరు లీగల్ అడ్వైజ్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవాలండి. సో లీగల్ అడ్వైజ్ తీసుకుని వాటి యొక్క లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ అండి. సో ఈ లీగల్ ఒపీనియన్ తర్వాత మీరు అయితే తీసుకోండి. సో ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఐపీ పెట్టిన వ్యక్తి చాలా హ్యాపీగా ఉందామని అనుకుంటారు. నిజంగా కొన్ని సందర్భాల్లో అయితే నిజంగానే అతనికి అప్పులు అయితే ఎక్కువ ఉంటాయి, ఆస్తులు తక్కువ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే త్రూ కోర్టు ద్వారా అయితే పిటిషన్ వేసుకుంటారు. సో అతని ఆస్తులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ అమ్మి మీ ఏదైతే ఉందో ఏదైతే ఆ సెటిల్మెంట్ చేయాల్సిన అమౌంట్ ఉందో సెటిల్మెంట్ చేస్తారండి. సో అది కూడా ఏంటంటే ప్రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చిన షేర్స్ని బట్టి ఉంటుందండి, వాళ్ళ యొక్క అప్పులను బట్టి అయితే దాన్ని చెల్లించడం అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా ఏంటంటే త్రూ కోర్టు ద్వారా అయితే జరుగుతుంది. సో త్రూ కోర్టు ద్వారా ఏంటంటే కోర్టు ద్వారా అపాయింట్మెంట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో మనం చెప్పుకున్నాం కదండి, ఈ అఫీషియల్ రిసీవర్స్ అంటాం మనం వీళ్ళని. అఫీషియల్ రిసీవర్స్ లేదా అఫీషియల్ కానీ ఎస్ఐని అంటాం. సో వీళ్ళ ద్వారా అయితే ఈ ప్రాపర్టీ అంతా కూడా అయితే ఈ సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో సేల్ చేసిన తర్వాత వీళ్ళు పర్టికులర్గా ముందుగా ఒక ఆర్డర్ చెప్పాను కదండి, ముందుగా అయితే కోర్టు ఎక్స్పెన్సెస్ అయితే తీసేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ సెక్యూర్డ్ ప్రిన్సిపల్ క్రెడిటర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళు సెటిల్ చేస్తారు. తర్వాత అన్సెక్యూర్డ్ ప్రిన్సిపల్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేస్తారు. తర్వాత ఇన్ కేసు ఏమైనా మిగిలితే కనుక ఇదైతే కనుక ఎవరైతే ఈ అప్పుదారుడు ఉన్నాడో అతనికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం కూడా ఫ్రాడ్ అయితే జరగకూడదు. ఎవరైతే అప్పుదారుడు తన ఆస్తులను దాచిపెట్టడం కానీ, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి తక్కువ దారులకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు కూడా అయితే ఇది అవ్వదండి. సో మోసం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు అయితే కోర్టు కూడా అయితే డిశ్చార్జ్ ఆర్డర్ అయితే ఇవ్వదండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. ఇన్ కేసు కనుక ఇతను ఏమైనా కనుక సివిల్ సూటు లేదా ఈ అటాచ్మెంట్కి సంబంధించిన సూట్స్ కానీ ఇతనికి ఏమైనా వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఈయన ఒక మాట చెప్తారండి. నేను ఆల్రెడీ ఏంటంటే అండర్ పిటిషన్లో ఇదేంటి ఇన్సాల్వెన్సీ పిటిషన్లు అయితే ఉన్నాను. సో త్రూ కోర్టు ద్వారా వస్తుందా అనే మాట చెప్తే కనుక ఏముందంటే ఆటోమేటిక్గా కేసు తర్వాత ఏమైనా అతని మీద ఏమైనా ఫెయిల్ అయిన కేసులు అయితే కోర్టు అయితే డిస్మిస్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదేంటి కాన్సెప్ట్ ఇన్సాల్వెన్సీ పేమెంట్ గురించి. సో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఏ విధంగా ఇవ్వాలి, సో ఇది త్రూ కోర్టు ద్వారా అయితే జరుగుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్, సో ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక నన్ను అయితే సంప్రదించండి. సో ఎందుకంటే మీరు చాలామందికి అప్పులు ఇచ్చి గుర్తుంచుకోండి, మీరు చాలామందికి అప్పులు ఇచ్చి మీరే మోసపోతూ ఉంటారు. సో దాన్ని కూడా మీరు అయితే గమనించుకోండి. వాళ్ళు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టినప్పుడు మీకు ఏమీ రావనుకుంటారు. అయితే మీరు కూడా మీ ప్రయత్నాలు అయితే సక్రమంగా చేయండి. ఈ లోపల ఏమైనా ట్రాన్స్ఫర్లు అయితే ఏం జరిగినాయి, సమీప బంధువులకి ఏం తక్కువగా ఇచ్చేసారా, ఏం జరిగింది మొత్తం అంతా కూడా మీరు తెలుసుకుని మీరు కూడా అయితే సూట్ ఫైల్ చేయవచ్చు. సో సూట్ ఫైల్ చేసినప్పుడు అతను ఇచ్చిన ఏదైతే డిశ్చార్జ్ ఆర్డర్ అయితే ఏదో ఉందో అదైతే క్యాన్సిల్ కూడా చేస్తారండి. సో క్యాన్సిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ ప్రాపర్టీస్ ద్వారా మీకు అమౌంట్ కూడా రావడం అయితే జరుగుతుందండి. సో ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో అయితే సంప్రదించండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద స్క్రోల్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా అనేక మందికి అయితే షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి.